మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిథి అష్టమి రాత్రి 12:58 తదుపరి నవమి నక్షత్రం అనురాధ సాయంత్రం 5:27 తదుపరి జ్యేష్ఠ వజ్రం రాత్రి 11:37 నుంచి 1:23 దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుంచి 5:36 అమృత గడియలు శేషం ఉదయం 7:36 రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు సూర్యోదయం ఉదయం 6:04 సూర్య సమయం సాయంత్రం 6:26 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే 42% అమలుకు జీవో బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసనసభలో బిల్లు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అజహరుద్దీన్ వరద నష్టంపై సమగ్ర అంచనాలతో నివేదికకు ఆదేశాలు గోశాల విధానానికి ఆమోదం మంత్రి మండలి నిర్ణయాలు నేడు అసెంబ్లీలో కాళేశ్వరం ఓరాఓరి చర్చ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సభలో పెట్టనున్న ప్రభుత్వం సోమవారం మండలిలో భారత్ చైనా స్నేహం చిగురించేనా 7 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగిడిన భారత ప్రధాని నేడు జిన్పింగ్తో కీలక చర్చలు జపాన్లో ముగిసిన పర్యటన బుల్లెట్ రైలు దేశాధినేతతో ముచ్చట్లు ప్రళయ గోదావరి జల దిగ్బంధంలో బాసరా 1000 ఎకరాల్లో పంటలకు నష్టం ఎస్ఆర్ఎస్పీ వెనుక జలాలతో ముప్పులో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు ఉద్యోగుల బిల్లులకు మోక్షం ₹700 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్యలొద్దని ఆదేశించండి హైకోర్టులో కేసీఆర్ అరెస్టావులు మధ్యంతర పిటిషన్ పారాసిటమాల్తో జాగ్రత్త అధికంగా తీసుకుంటే కాలేయానికి ముప్పు అంతర్జాతీయ సదస్సులో నిపుణులు తెలిపారు. యూరియా కొరతపై భరోసా నిరసన వ్యవసాయ కమిషనరేట్ ముట్టడి సచివాలయం గేట్ ఎదుట బటాయింపు అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారట. ఇవి ఈనాడులోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే 50% సీలింగ్ ఎత్తివేత బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు వీలుగా బిల్లులు రూపొందించిన సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం మహమ్మద్ అజరుద్దీన్ వరద నష్టంపై నేడు జిల్లా కలెక్టర్లు మంత్రులతో సీఎం సమీక్ష కేబినెట్ భేటీలో నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొన్నం పొంగులేటి అనూహ్యం గెలిపే వ్యూహం ట్రంప్ టారిఫ్ల అక్రమం అమెరికా అప్పీల కోర్టు సంచలన తీర్పు ట్రంప్నకు శరాఘాతం యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ట్రంప్ సర్కార్ ట్రంప్కి ఏమైంది మరణించారంటూ వదంతులు ఇంటర్నెట్లో ట్రెండింగ్ అంటూ వార్తిచ్చారు. అసెంబ్లీ నేడు ఒక్కరోజే వర్షాకాల సమావేశాలు నేటితో ముగించాలని నిర్ణయం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సభ ముందుకు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ చర్చ ఆ తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతకు సంబంధించిన బిల్లులు ప్రజా సమస్యలపై 15 రోజుల పాటు చర్చించాలని బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ప్రతిపాదన ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ వాకౌట్ గణపతి బప్ప మోరియా యూరియా కావాలయ్యా అసెంబ్లీ సమావేశాల తొలి రోజు బీఆర్ఎస్ నిరసన తెలిపింది. గన్ పార్క్ వద్ద యూరియా సంచులు ప్లాకార్డులు ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నా సచివాలయం ఎదుట బటాయింపునకు యత్నం అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్కు తరలించిన పోలీసులు రైతుపై చేయి చేసుకున్న ఎస్ఐ నారాయణపేట జిల్లా తీలేరులో యూరియా పంపిణీ సందర్భంగా ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఏ వంట నూనె మంచిది కొన్ని నూనెలను కలిపి వాడుకోవడం ఉత్తమం రోజుకు 20 నుంచి 50 గ్రాములకు మించకూడదు పామ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి మంచిదే కొబ్బరి నూనెతో అనేక ప్రయోజనాలు ఉన్నాయంటూ వార్తిచ్చారు. కళ్ళలకు మేత కడుపు ఆహారానికి పీడకలలకు సంబంధం అంటూ ఆ వార్తిచ్చారు. పేదల కోసం శ్రమించిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని ప్రశంస సురవరం చిరకాలం గుర్తుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి సురవరం చిత్రపటానికి నివాళి పాటల సీడీ ఆవిష్కరణ పాల్గొన్న సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజు సహా పలువురు ప్రముఖులు. చైనాలో అడుగుపెట్టిన మోదీ ప్రధాని మోదీ 7 ఏళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. అది సోమవారంలో జరిగే ఎస్సీఓ సమావేశంలో పాల్గొంటారు. పింఛన్ కోసం ధన్ఖడ్ దరఖాస్తు చేశారట. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే అయినా తనకు పింఛన్ను పునరుద్ధరించాలని మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ దరఖాస్తు చేసుకున్నారని వార్తిచ్చారు. పాక్ తోక ముడిచింది. ఆపరేషన్ సింధూర్ను 4 రోజుల్లోనే ముగించడానికి గల కారణాన్ని ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ బయట పెట్టారట.
రాజస్థాన్కు ద్రావిడ్ గుడ్ బై చెప్పారు. ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నారు. 2025లోనే అతను కోచ్గా ఉన్నాడు. గంటకు 400 కిలోమీటర్లు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులు ఒకటైన ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు ఊపందుతున్నాయి. ఈ 10 అంటూ 2030లో పట్టాలెక్కనున్నాయని చెప్పేసి 10 రైళ్లు అవార్డు ఇచ్చారు. వరల్డ్ బ్యాడ్మింటన్ సెమీస్లో భారత జోడీ. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే సభకు బీసీ బిల్లులు నేడు ఆమోదం పొందిన వెంటనే జీవో ఇవ్వనున్నారట. కాళేశ్వరం నివేదిక నేడు బహిర్గతం. ఉదయం బిల్లులు, సాయంత్రం నివేదికపై చర్చ. సెప్టెంబర్ 2వ వారంలో స్థానిక నోటిఫికేషన్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధం. రేపు ఎల్లుండో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో. బీసీ స్థానాలు తేల్చేందుకు వారం గడువు అడిగిన ఈసీ. 10 నాటికి ఎంపీటీసీ జెడ్పీటీసీల తుది ఓటర్ల జాబితా. ఆసుపత్రి రౌండ్స్లో డాక్టర్కు గుండెపోటు. యువ కార్డియాక్ సర్జన్ మృతి చెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన. ప్రాణాలు పోస్తూనే ఆగుతున్న ఊపిరి. విధుల్లో ఒత్తిడితో కుప్పకూలుతున్న వైద్యులు. హాయ్ నేను షియావో అంటూ వార్తిచ్చారు. ఎస్సీఓ సదస్సులో అత్యాధునిక ఏఐ ఉమనాయిడ్ రోబో సేవలు. ఇంటర్వ్యూ చేసిన ఏఎన్ఐ వార్తా సంస్థ. భావోద్వేగాలను గుర్తించే ఆల్గరిథమ్స్, తక్షణమే సమాచారం ఇచ్చే డేటాబేస్లు, సాంస్కృతిక తటస్థత, ఖచ్చితమైన సమాచారం, పనితీరులో మెరుగుదల, ఇవే నా ప్రమాణాలు అంటూ షియోవిహి తెలిపారు. లోపాల పుట్టలుగా ఫర్టిలిటీ కేంద్రాలు. ఆసుపత్రి జాబితాలో కనిపించే డాక్టర్లు వేరు, అక్కడ పనిచేసే వాళ్ళు వేరు. ఆ వార్తనిచ్చారు. F1 వీసా నిబంధనలో త్వరలో మార్పులు అమల్లోకి వస్తే వర్సిటీ కోర్సులు మార్పు కష్టమే. కోర్సులు చేస్తే ఉండిపోవడం కుదరదు. ఆలయాల నిధులు దేవుళ్లకు మాత్రమే, ఇతర కార్యక్రమాలకు మళ్లించరాదు. మతపరమైన విధులకే వినియోగించాలి. మద్రాస్ హైకోర్టు స్పష్టీకరించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు 700 కోట్లు విడుదల. ఆగస్టు నెలకు సంబంధించిన నిధులు ఇచ్చిన ప్రభుత్వం. ఉద్యోగుల జేఏసీ హర్షం. మిగిలిన డిమాండ్లను ఇలానే పరిష్కరించాలని వినతి చేశారు. ఆరోగ్యశ్రీ బంద్. నేటి అర్ధరాత్రి నుంచి నిలిపివేతకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధమయ్యాయట. బకాయిలపై సర్కార్ నుంచి స్పందన లేనందునే అని చెప్పేసి చెప్తున్నాయట. ఈసీతో బీజేపీ పొత్తు. అసెంబ్లీలో చర్చించిన మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. కాళేశ్వరం పేరుతో రాజకీయ కక్ష తీర్చుకునే కుట్ర. ఈ అంశంపై న్యాయస్థానం తేల్చే వరకు కాళేశ్వరం నివేదికను సస్పెండ్ చేయండి. హైకోర్టులో కేసీఆర్, హరీష్ మధ్యంతర దరఖాస్తు ఇచ్చారట. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే 7 ఏళ్లు కనిపించకపోతే ఆ వ్యక్తి మృతి చెందినట్టే. బ్యాంకు ఉద్యోగి భార్యకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిందట. గణపతి బప్ప మోరియా ఇవ్వాలయ్య యూరియా అంటూ బీఆర్ఎస్ యుద్ధబేరి. గన్ పార్క్ వద్ద యూరియాపై నిరసన. సెక్రటేరియట్ ఎదుట ఆందోళన. వ్యవసాయ కమిషనరేట్ వద్ద ధర్నా. కేటీఆర్ సహా నాయకుల్ని అరెస్ట్ చేశారు. జరిగేనా అన్నీ తెలిసే ఎగవేత ఎత్తుగడం. సభ 2 రోజులైనా పంచాయతీ పోరు. సెప్టెంబర్లో ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత. ఎన్నికల కమిషన్కు సర్కార్ లేఖ. 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు. న్యాయ కోవిధులు సలహా తీసుకున్నాం. నేడు అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సీఎంఓ పేరుతో సీట్ల దందా. ఓ కీలక నేత తనయుడు సలహాదారు పిఏ హస్తం. ఇప్పటివరకు 750 సిఎస్సి అడ్మిషన్లు అమ్మిన మూట. బి కేటగిరీ సీట్ల కోసం కాలేజీలకు ఫోన్ వస్తే బెబ్లీ పుత్తిపోతున్న ప్రైవేట్ కాలేజీలు. గోపీనాథ్ ప్రజానేత. బనకచెర్లపై చంద్రబాబు తొండి వాదన. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్. గవర్నర్ కోటాలో సిఫారసు చేసిన రాష్ట్ర కేబినెట్. మరో 8,000 కోట్లు అప్పులకు దరఖాస్తు. యంగ్ గురుకులాల కోసం ఏడీబీ నుంచి రుణం. సెప్టెంబర్లో బ్యాంక్ అధికారులతో సంప్రదింపులు. వచ్చే నెలలో జపాన్కు విద్యాశాఖ కార్యదర్శి. మరోవైపు నాబార్డ్ నుంచి 100 కోట్ల రుణాలు. విజిలెన్స్ రిపోర్టుకు 2 కోట్లతో డీల్ అంటూ వార్తిచ్చారు. అలాగే పోలీస్ కమిషనర్పై హక్కుల నోటీస్. భూ వివాదం కేసులో ఎమ్మెల్యే పట్ల దురుసు ప్రవర్తన. పాలమూరు ఎమ్మెల్యేకు 8 మంది సహచరులు మద్దతు. సభ హక్కుల నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే. మంత్రులు బుజ్జగించిన ససమెరాన ఎమ్మెల్యేలు. బదిలీ చేస్తామని హామీతో కాస్త వెనక్కి తగ్గినట్టుగా ప్రచారం. నేడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారట. ఇవి నమస్తే తెలంగాణలోని వార్తలు. అలాగే పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. కదిలొస్తే నీళ్లు, కదిలిస్తే కన్నీళ్లు. వీడని వెనుక జిల్లాల ముప్పు. సౌకర్యాల పునరుద్ధరణకు యంత్రాంగం చర్యలు. జిల్లాలో బుధ గురువారంలో వర్ణుడు విరుచుకుపడడంతో పలు రహదారులు ధ్వంసమయ్యాయి. 1000 ఎకరాలు పంటలు కొట్టుకుపోయాయనే వార్తిచ్చారు. వందే భారత్ను నిజామాబాద్కు పొడిగించారు. వరద కష్టాలు వాట్సాప్ చేయండి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును ఇటీవల నాందేడ్ వరకు పొడిగించారట. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తలెత్తిన ఇబ్బందులను ఈనాడు ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. సమస్యల వివరాలు, చిత్రాలను క్లుప్తంగా 8008574007 వాట్సాప్ నంబర్కు పంపితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి వార్తిచ్చారు. 145 మంది సీసీలు బదిలీ అయ్యారు. ఆనందాల పొదరిలు, అనురాగాల లోగిలు, పల్లెల్లో దర్పం ప్రదర్శిస్తున్న పాత గృహాలు, పూర్వీకుల తీపి జ్ఞాపకంగా చూసుకుంటున్న గ్రామీణులు. 39 వరద గేట్లు, 5,75,350 క్యూసెక్లు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల కొనసాగుతుందట. పోలింగ్ కేంద్రాల వసతులపై పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఉద్యాన సాగుకు ఊతం ఆవార్తనిచ్చారు. అలాగే ఈనాలో మరికొన్ని వార్తలు చూస్తే నిర్వాహకులు మండపాల్లో జాగ్రత్తలు మేలు అని చెప్పారు. రైతు వేదికలు, సమస్యలు తెస్ట, వరద గుప్పిట్లో గ్రామాలు. సీఎంని కలిసిన గ్రామీణ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బాధితులను ఆదుకునేందుకు చర్యలు. నీరు నీలిస్తే పంట చేలకు చేటే, గుర్తుపట్టకపోతే ఆరోగ్యం గుల్ల, ఆహార నాణ్యత మణిక తెలుసుకోండి అంటూ వార్తించారు. ఏకదంతాయ భిన్న రూపాయ అంటూ వార్తించారు. అలాగే పింఛన్దారుల సొమ్ము చోరీ జరిగిన ఘటన మాగ్లూరు పరిధిలో చోటు చేసుకుంది. రీషెడ్యూల్ విడుదల. భారీ వర్షాల కారణంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో వాయిదా పడిన పరీక్షలు, రీషెడ్యూల్ తేదీలను సిఓఈ ఆచార్య సంపత్ కుమార్ శనివారం విడుదల చేశారట. పూచిన మృతదేహం వెలికితీత, రిపోస్ట్ మార్టం చేయించిన అధికారులు. బోధనలో వీధి వ్యాపారులకు శిక్షణ, ప్రవేశాలకు గడువు సెప్టెంబర్ 12. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు. లేఖదూడపై చిరుతపులి దాడి చేసింది. మాచారెడ్డిలో ఆవార్తనిచ్చారు. ఇవి ఈనాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే పొలం కన్నీటి చలం, నీటిలోనే మంచిర్యాల తీర ప్రాంత పంటలు. 48,429 ఎకరాలు పంటలు నష్టం జరిగాయి. 1,026 ఎకరాల్లో ఇసుక మెట్టలు. మంచిర్యాల పరివాహకంలో తగ్గిన ఉధృతి, కొనసాగుతున్న ప్రవాహం. బురద తొలగిస్తున్న వరద బాధితులు. పలుచోట్ల మొదలైన రాకపోకలు. పునర్వాస కేంద్రాల నుంచి ఇళ్లకు. ఎస్ఆర్ఎస్కి ఇన్ఫ్లో 5,40,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,50,000 క్యూసెక్లు. పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలి. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎస్ఆర్ఎస్పీని సందర్శించారు. కదిలిస్తే కన్నీలే. భారీ వరదల ప్రభావం నుంచి కోలుకొని బాధితులు. 3 రోజుల తర్వాత జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డులకు విద్యుత్ సరఫరా. కామారెడ్డి ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు పొడిగింపు. వర్షాలు తాగుముఖం. జిల్లాలో 3.9 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదు. నిమజ్జనోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత. ఉమ్మడి బ్రిడ్జిని పరిశీలించిన సిపి సాయి చైతన్య. సీసీల బదిలీలు పూర్తి. ఉత్తర్వులు అందజేసిన అధికారులు. జాబితాలో అభ్యంతరాలు సరిచేస్తాం. ఆర్డీఓ రాజేంద్ర కుమార్. జీపీలో అందుబాటులో ఉంచిన ముసాయిదా ఓటర్ లిస్టుపై సమీక్షించారు. నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి. సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రణ. నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి తెలిపారు. మాటల కందని విషాదం. వరదలతో ఇల్లు దెబ్బతిని సర్వం కోల్పోయిన పలువురు. కట్టు బట్టలే మిగిలిన వైన్యం. కోలుకుంటున్న మంచిర్యాల తీర గ్రామాలు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు బేష్. వరద విపత్తులో సాహసోపేతమైన కృషిని కనబర్చాయి. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. క్రైమ్ కార్నర్లో వార్తలు చూస్తే గుండెపోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. బీబీపేటలో చికిత్స పొందుతూ ఒకరు ఇందల్వాయ్. విద్యుత్ షాక్తో గేదె బీబీపేట్. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన సిరికొండలో చోటు చేసుకుంది. పేకట ఆడుతున్న 6గురిని అరెస్ట్ చేశారు. బాన్సువాడ పరిధిలో అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయ్ పరిధిలో చోటు చేసుకుందట. బస్సు నుంచి పడి మహిళకు గాయాలైన ఘటన లింగంపేట్. ఆ వార్తనిచ్చారు. ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవంటూ ₹8 లక్షలు చోటు చేశారు. మాక్లూరులో ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు చూస్తే తెగిన రోడ్లు, నిలిచిన రాకపోకలు. ఇబ్బందులు పడుతున్న సిర్పూర్, పోతంగల్ గ్రామాల ప్రజలు, వాహనదారులు. డీజేలు ఎంఆర్ డేంజర్. భారీ శబ్దాలతో ఆరోగ్యానికి పెనుముప్పు, మృత్యువాత. హెచ్చరికలకు పరిమితమైన అధికార యంత్రాంగం. వేడుకలు, ఫంక్షన్లలో తప్పనిసరిగా మారిన తంతు. ఉత్సవాల్లో డీజే లేకుండా చేయాలంటున్న ప్రజలు. లోకల్ దంగల్. స్థానిక ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదట పంచాయతీ పోర్కు ఏర్పాట్లు చేస్తుందట. సిద్ధమవుతున్న యంత్రాంగం. 545 గ్రామ పంచాయతీలు, 5,022 వార్డులు. బీసీ రిజర్వేషన్లపై చెగిరిస్తున్న ఆశలు. ఆశావాహుల్లో ఉత్కంఠ అనే వార్తనిచ్చారు. కందకుర్తిని సందర్శించిన బోధన్ సబ్ కలెక్టర్. ఎస్బీఆర్ బృందాలతో గోవులకు దాన అందజేశారు. ముప్పు బాధితులకు భరోసా. అంగర్గా గ్రామాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్.
విపత్తు నివారణ బృందాల సేవలు బేష్ ప్రశంసించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఊరికి ఉపకారి అరవింద్ అప్కాలంలో అండగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు పంపించేశారట. సీఎం దృష్టికి వరద నష్టం రేవంత్ రెడ్డిని కలిసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వరద నష్టంపై అంచనా వేయాలని కలెక్టర్కు ఆదేశించారట. కన్నీటి వరద ఇంకా కోలుకోలేని గ్రామాలు బురదలోని వాడి గడ్కోల్ నడిమితాండాలు అంగర్గా కొప్పర్గా మాదన్న గ్రామాల్లో పంటలు ముప్పులోని జలదిగ్బంధంలో మిఠాపూర్ వరదలు తగ్గాలని పూజలు గంగమ్మకు తెప్పలను వదిలిన తాడిపిలోలి గ్రామస్తులు. ఆరోగ్యానికి రక్ష మిఠాపూర్ అల్జాపూర్లో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే మూడో కన్ను సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసీపీ మోపాలో. ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద 4,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ అని చెప్పేసి వార్తిచ్చారు. మొరాయించిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వరద గేట్లు. ఏడాదికి 5 నెలలు నీటిలోనే తెగిన రోడ్లు నిలిచిపోయిన రాకపోకలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు విస్తృత పర్యటన చేశారు. అలాగే మారుమూల తాండాల రహదారులు బాగు చేయించండి సార్ అంటూ వార్తిచ్చారు. నిమజ్జనంలో ఏమరపాటు వద్ద ఉమ్మడి గోదావరి బ్రిడ్జ్ వద్ద స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. జూకోల్లో సీజనల్ వ్యాధులు రోగులను దోచుకుంటున్న పిఎంపీలు. గొర్రెల చోరీ నిందితులను పోలీసులకు అప్పగించారు జక్రన్పల్లి. గణేష్ నిమజ్జన పసుపు వాగును పరిశీలించిన సబ్ కలెక్టర్ బోధన్. ఇంటికి క్షేమంగా చేరిన లింగంపల్లి కలాన్ విద్యార్థులు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజ్ నిధులు ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి మాజీ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. అలాగే ఓటర్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ అని చెప్పేసి ఆవర్తించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ కోర్సులు అడ్మిషన్ గడువు పెంపు. సీఎం దృష్టికి వరద నష్టం ముప్పు గ్రామాల కష్టాలు వర్ణానితం. రేపు నిర్వహించే నిరసనపై కలెక్టర్కు వినతి చేశారు. ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలి ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. వసతి కోసం దరఖాస్తులు ఆహ్వానం. అరుగుళ్లలో ఘనంగా ఉత్సవాలు జక్రన్పల్లి. మొరాయించిన ప్రాజెక్టు వరద గేట్లు మెండోరా ఆవార్తనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే శాంతించని మంజీరా 40 ఏళ్లలో తొలిసారి ఉగ్రరూపం. 4 రోజులుగా తగ్గని ప్రవాహం. నిజాం సాగర్ నుంచి కందకుర్తి దాకా 30 గ్రామాల్లో తాగునీటి కటకట. మంచిర్యాల జిల్లాలో మునక వేసిన పంటలు. అధైర్యపడద్దు అండగా ఉంటాం. స్థానిక ప్రజాప్రతినిధి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప చేసింది ఏమీ లేదు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి మండలంలో 30 గ్రామాల్లో పర్యటించారట. ఎస్ఆర్ఎస్కి పోటెత్తుతున్న వరద 4.50 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో 5.74 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో. ప్రాజెక్టు సందర్శనకు అనుమతించట్లేదట పోలీసులు. భారీ వర్షాలు వరదలపై మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆందోళన వ్యక్తం చేశారని వార్తిచ్చారు. 4 రోజుల తర్వాత తల్లిదండ్రుల చెంతకి గణేష్ విగ్రహం కోసం మెదక్ వెళ్లి మార్గం మధ్యలో వరదలో చిక్కుకున్న నాగిరెడ్డిపేట్ చిన్నారులు 4 రోజుల తర్వాత తల్లిదండ్రుల చెంతకి అని చెప్పేసి వార్తిచ్చారు. యూరియా కోసం ధర్నా చేపట్టారు. రామారెడ్డిలో రోడ్డుపై బటాయించిన రైతులు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పడకల్ గోదాం వద్ద పడిగాపులు కాశారట. వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా అందించాలి. జీపీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి. శిథిలా వ్యవస్థకు చేరిన ఇల్లు పరిశీలించారు భీమ్గల్లో. అలాగే ఓటర్ జాబితాపై రాజకీయ నాయకులతో సమావేశం. అంగార్గాను సందర్శించిన అధికారులు. కానిస్టేబుల్కు సన్మానం చేశారు వేల్పూర్లో. పింఛన్ పంపించేసేందుకు బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బులు చోరీ జరిగాయి మాక్లూలో. విద్యుత్ షాక్కు గురైన సఫాయి కార్మికుడు మృతి చెందారు ఇందల్వాయిలో. కెనాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వినాయకుడి రథం లాగేందుకు వేలం రుద్రూరు. ఐకేపీలో సాధారణ బదిలీలు అని చెప్పేసి ఆవార్తించారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సేవలు బేష్ కలెక్టర్ అభినందించారు. ఓపెన్ డిగ్రీ పీజీ అడ్మిషన్లు గడువు పెంపు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ విడుదల. డిచ్పల్లి ఆవార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.